నమస్తే అన్న, ఏం పేరు అన్న మీరు? నా పేరు గడ్డం శ్రీధర్ అంటారన్న. గడ్డం శ్రీధర్ గారు. గడ్డం శ్రీధర్ గారు, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు అంతా మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా ప్రచారాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఒక ఓటర్గా మీరు ఏం గమనించారు? ఎందుకంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఇక్కడ అధికారం 3 సార్లు గెలిచాడు ఆయన. ఎవరు? గోపీనాథ్ గారు. ఆయన చనిపోవడం వల్ల ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒకవైపు బీజేపీ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది, మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. సో ఎలా చూస్తారు? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ? ఇక్కడ 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందండి. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ 10 సంవత్సరాలు ఇక్కడ జరిగిన అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రతి గడపకు అందినాయి. ఇక్కడ స్వర్గీయ శ్రీ గోపీనాథ్ గారు పేదలకు రావాల్సిన లబ్ధులు అన్నీ చేకూర్చారు. ఇక్కడ ప్రతి చేయలేదని అంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఒక లబ్ధి పొందిన వ్యక్తిని అడిగితే మీకు ఏం చేసిరని చెప్తారు. లబ్ధి పొందిన వాళ్ళ గురించి అడిగితే మనం ఏం చెప్పలేము. విన్నారండి? ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళ మనుషులు అయితే బీఆర్ఎస్ పార్టీ అతుకపోయి ఉంది. వాళ్ళు వేరే విధంగా ఎక్కడ డైవర్ట్ అయ్యే ఓటు కాదు అది. ఇంకో విషయము, పబ్లిక్ విషయంలోకి వస్తే ప్రతి ఏరియాలో కూడా డెవలప్ కాని ఏరియాలు ఉంటాయి. మొత్తం 100కు 100% అని చెప్పలేము. కానీ 85% డెవలప్మెంటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 11 సంవత్సరాలలో గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఇవాళ పెట్టిన శిలాఫలకాలు వాళ్ళు 100 కోట్లు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా. ఈ 22 నెలల పాలన చూసిరు పబ్లిక్. ఆ 100 కోట్ల పథకాలు వాళ్ళు అభివృద్ధి పనులు ఎక్కడ చేస్తారు అనేది ప్రజలు ఆల్రెడీ గమనించారు. అందరినీ వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు వాళ్ళు 6 గ్యారంటీలని బలంగా పబ్లిక్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా పథకాలు అందలేదు. వాళ్ళు 5 పూర్తి చేసినాం, 1 మిగిలింది, 2 మిగిలినాయి, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. కానీ మీరు లోకల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఈ పథకాల గురించి మీరు ఎంక్వైరీ చేయవచ్చు. మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు లోకల్లోనే ఉన్నారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? 6 పథకాలండి. గ్యాస్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. 1 నెల పడ్డది, ఆ తర్వాత బంద్ అయిపోయింది. ఇచ్చేసినాం, అయిపోయింది, పూర్తి అయిపోయింది. కరెంట్ అనేది 200 యూనిట్లు, అది 1 నెల వస్తుంది. రీడింగ్ లేట్గా వచ్చేసరికి అది కావాలని చేస్తుంది ప్రభుత్వము. ఎక్కువ జంప్ అయిపోగానే మొత్తం బిల్ కట్టాల్సిందే. ఆ 200 డిడక్ట్ చేస్తేనేమో వేరే ఉంటుంది. కానీ 200 ప్లస్ ఎంత అయింది మొత్తం కలిపి కట్టాల్సిందే. 1 యూనిట్ ఎక్కువ వచ్చినా కానీ. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయినాయి. మాకు అరచేతులు వైకుంఠం చూపించారు, ఇక్కడ ఉన్నది ఏం లేదు ప్రభుత్వము. రోడ్లు అధ్వానంగా అయిపోయినాయి. మా ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఒక్క రోజు ఇట్లా గుంతపడింది అంటే ఆ మేనేజ్మెంట్ ఎవరికైతే ఒప్పచెప్పారో రోడ్లు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎంబడే సరి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సిస్టమ్నే వీళ్ళు డిస్టర్బ్ చేసేసారు. సిటీ మొత్తం గుంతలు అయిపోయినాయి రోడ్లు. ఇవి అన్నీ చూస్తున్నారు. ఇంకో ముఖ్య కారణం ఇవాళ చెప్తున్నాం మేము. ఇక్కడ బై ఎలక్షన్ అని వచ్చింది, కానీ బై ఎలక్షన్ తోటి రాష్ట్రంలోని అధినాయకత్వం మొత్తం ఇక్కడ వచ్చి అన్ని పార్టీలలో ఇక్కడ పనిచేస్తున్నారు. అట్లనే ఓటర్లను కూడా రాష్ట్ర ప్రజలందరూ కలిపి జుబ్లీస్ ఓటర్ని ప్రభావితం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇది మినీ ఇండియా. ప్రతి రాష్ట్రం నుండి, ప్రతి జిల్లా నుండి ప్రతి ఓటర్ ఇక్కడ ఉన్నాడు. ఈ జిల్లా నుండి లేరని కాదు, ఈ రాష్ట్రం నుండి లేరని కాదు. పల్లెటూర్లలో రైతులు పడుతున్న గోస, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పల్లెటూర్లలో భూములు ఉన్నాయి, వాళ్ళ బంధువులే ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని ప్రభావితం చేస్తున్నారు. వద్దండి, ఏకండి, మీరు బుద్ధి చెప్పండి, కాంగ్రెస్కి బుద్ధి చెప్పండి, మేము బాగుపడతాం. మీరు ఈసారి బుద్ధి చెప్తే వాళ్ళకి భయం కలిగి పాలన గాడిలో పడలోనే బాగా ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్థమైంది. వాళ్ళకు ఉన్న బంధువులకి మిత్రులకి ఇక్కడ చెప్తున్నారు. అన్ని పార్టీల రాష్ట్ర నాయకత్వాలు ఇక్కడ పనిచేస్తుంటే అన్ని జిల్లాల్లో ఉండి ఓటర్లు ఇక్కడ వాళ్ళ బంధువులతో. నవీన్ యాదవ్ కూడా చాలా గట్టి క్యాండిడేట్ కదా. గట్టి క్యాండిడేట్ అండి. క్యాండిడేట్ మేము తప్పు పడుతుంది. గట్టి క్యాండిడేట్ ఉంటారు, ఎప్పుడైనా పోటీలు ఉంటే గట్టి క్యాండిడేట్ ఉంటారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలు అనేవి చాలా ప్రభావితం చేస్తాయి. ఆయనకి ఎఫెక్ట్ పడతాయి. ఆయన ఎక్కడున్నారు మాకు తెలియదండి. ఇంతవరకు బీజేపీ అనేది స్థానికంగా ఎక్కడన్నా కానీ ప్రజల మధ్యలోకి వచ్చి పోరాటాలు చేసింది ఏం లేదు. ఒక సమస్య మీద వాళ్ళ క్లిప్పింగ్ ఏదైనా చూపిమనండి. ఎంపీ ఉండని ఎవరు ఉండండి. ప్రజలకు మన్నలు ఎప్పుడు పొందుతాం మనము? ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే వాళ్ళలో గుర్తింపు వస్తుంది మనకు. మన పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిపించుకున్నారు కదా మీరే. పార్లమెంట్ ఎలక్షన్ అంటే ఇక్కడ ఒకటి ఆనవాయితీ ఉంది. లోకల్ ఏ పార్టీ అని ఉండని అండి. కాంగ్రెస్ గెలిచిన రోజులు కూడా బీజేపీ
అభిమానం దత్తాత్రేయ ఉన్నప్పటి నుండి అభిమానం అది అభిమానము ఆ ఓట్ బ్యాంకు అట్లా ఇప్పుడు షిఫ్ట్ అయిపోయింది కిషన్ రెడ్డి గారికి. ఆయన ద్వారా జరిగిన అభివృద్ధి పనులు లేవు ఇక్కడ. తర్వాత వాళ్ళ నాయకులు ఎవరు లోకల్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎవరు సమస్య మీద పట్టించుకునే వాళ్ళు లేరు, పోరాటాలు చేసిన వాళ్ళు లేరు. ఆ పార్టీని మేము ఇప్పుడు కూడా డమ్మిగానే చూస్తున్నాం. కానీ ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ అనేది ప్రభావం చూపిస్తుంది. మెజారిటీ 20 నుండి 30 వేల మధ్యలో వస్తుందండి. 100%. థ్యాంక్ యూ సో మచ్.